ఆ స్టేట్మెంట్ వస్తుంది. రెండోది, ఒక కుటుంబం మీరు తీసుకుంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్తామని చెప్పి ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అనేక ఆస్తులు ఉంటాయి, అన్నదమ్ములు విడిపోతారు. సో విడిపోతున్నప్పుడు ఇదిగో ఈ ఆస్తి నీది, ఈ ఆస్తి నీది, మన ఇంట్లో వాటా నాది అని చెప్పి మాట్లాడుకొని విడిపోతారు. ఇల్లు ఇచ్చేసి అన్నే ఇచ్చేసి నేను వేరే ఊరికి వెళ్ళిపోయి నాకేమన్నా ఆస్తి ఇస్తావా అని చెప్పి అడిగే విధంగా ఎక్కడన్నా పార్టీషన్ జరగద్దా? ఎందుకు నేను ఇది అంటున్నాను అని అంటే, మన సెక్రటేరియట్ అనేది మన ఇల్లు లాంటిది, మనం ఉండే స్థానం అది. సో ఆ స్థానము చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 సంవత్సరాలు ఇవ్వలేదండి. సో మన హోల్డ్ ఈ సిటీలో ఉండేది మన సెక్రటేరియట్ బిల్డింగ్ కి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చినారు. నేను ఇప్పటికీ 5 సంవత్సరాలుగా అనేక డిబేట్స్ లో ఈ ఇష్యూ వైసీపీ అటు సైడ్ వాళ్ళు ఉన్నప్పుడు రేజ్ చేస్తే ప్రతిసారి ప్రతి డిబేట్ లో వాళ్ళు ఈ మాటని దాటేస్తా వచ్చినారు, కానీ ఒక్కరు కూడా దీన్ని ఆన్సర్ చేసే పరిస్థితిలో లేరు. అసలు ఎవరు ఆస్తి అది? ఇప్పుడు 1,65,000 కోట్లు మన కంబైన్డ్ ప్రాపర్టీస్ ఇంకా ఫార్ములా సెట్ అయితే కూడా వారు మనకి హ్యాండ్ ఓవర్ చేయకుండా, డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఉన్నప్పుడు మన హార్ట్, మన గుండెకాయ, మన ఇల్లు సెక్రటేరియట్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ద్రోహము ఒకసారి ప్రజలు కూడా గమనించాలా అని చెప్పి నేను ఇది గుర్తు చేస్తూ, అసలు ఈ ఇష్యూ లోపలికి వస్తున్నప్పుడు ఇప్పుడు మనం అసలు యాక్చువల్ ఇష్యూ లోపలికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంది అని అంటే, క్లియర్ గా వాళ్ళు ఒప్పుకున్నట్టే ఈ 3 క్యాపిటల్ డ్రామా, 3 ముక్కల ఆటలో ఎక్కడ ఏమీ జరగలేదు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పి క్లియర్ గా ఆయన భాషలో ఆయనే ఒప్పుకున్నాడు. అండ్ ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు ఎక్కడ ఏమి జరగద్దో కూడా మనకి ఒక సర్టనిటీ లేదు గనక ఇక్కడ కొనసాగించాలా అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు. సో 2 ఆస్పెక్ట్స్, ఒకటి ఇంతవరకు ఏమి చేయలేదని ఒప్పుకున్నారు, రెండోది ఫ్యూచర్ కూడా గ్యారంటీ లేదని ఒప్పుకున్నారు. దీనికి అన్నిటికన్నా ముఖ్యమైనది, మీరు డెప్త్ లోకి పోయి అనాలిసిస్ చేస్తే ఎందుకు ఈ టైంలో ఈ స్టేట్మెంట్ వచ్చింది అని అంటే, వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ లో ఓడిపోయే పరిస్థితిలో వాళ్ళు ఉండారని వారికి క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో మళ్ళా ఈ విద్వేషాలు పెంచి కొంచెం ఓట్ పోలరైజేషన్ చేసి అట్టన్నా గెలవాలా అని చెప్పి అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు కలిపి కుట్ర పన్నింది మాత్రము వాస్తవంగా మనకి డెప్త్ లోకి పోతే అర్థమవుద్ది. అద్భుతమైన మీరు పేరు పెట్టినారు రాజగురువు అని చెప్పి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకు అని అంటే, మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్ కి కేసీఆర్ గారిని పరామర్శించేదానికి నేను ఆ రోజు చెప్పిన ఏదో ఒక డిబేట్ లో కూడా ఏమని అని అంటే, అక్కడ లోపల మాట్లాడుకునేది, నాకు కూడా పవర్ ఒక 2 నెలల్లో పోబోతా ఉంది, మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, టైం ఎట్లా పాస్ చేస్తూ ఉంటారు, అది నాకు చెప్తే నేను నేర్చుకుంటాను అని చెప్పి అడిగేదానికి ముందే అడ్వైస్ కోసం వచ్చినారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎలక్షన్స్ జరిగేటప్పుడు తెలంగాణలో ఆ నాగార్జున సాగర్ డ్రామా ఆ ఒక్కరోజు చేసి, అసలు అది ప్యూర్ డ్రామా లాగానే, అది దేనికి? ఓట్ పోలరైజేషన్ కొరకే. సో సిమిలర్ డ్రామా ఇప్పుడు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి 5 రోజుల నుంచి వారం రోజుల లోపల ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ పనైనా జరగదా? కోడ్ ఉన్నప్పుడు జరగదు కదా. సో ఇన్ని రోజులు మీరు మాట్లాడకుండా ఎలక్షన్ కోడ్ రాబోయే 3 రోజుల నుంచి 5 రోజులు, వారం రోజుల లోపల ఇది మాట్లాడుతున్నారు అని అంటే, కేవలము ఇది ఎలక్షన్ కోసము చేసే ఒక స్టంట్ అని చెప్పి రాజకీయ పరిజ్ఞత ఉన్న ఎవరికన్నా అర్థమవుద్ది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్ట్ పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. టైం ఉంటే ఇంకా 2-3 చెప్పగలుగుతాను, లేదంటే ఒక పాయింట్ చెప్పి ముగిస్తానండి. నేను లెజిస్లేటివ్ కమిటీలో ఉండేనండి, కమిటీ ఫర్ పబ్లిక్ అండర్టేకింగ్స్ గతంలో, నేను రిటైర్ కాకముందు. సో మనకుండే 100 చిల్లర పైన పబ్లిక్ అండర్టేకింగ్స్ డీటెయిల్స్ అన్నీ నాకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆస్తులు ఉన్న ఏపీఎండిసి పైన తెలంగాణ పోలీసు వాళ్ళు, లేకపోతే తెలంగాణ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ ని పంపించి ఆ ఏపీఎండిసి ప్రాపర్టీ లాక్కోవాలని ప్రయత్నించినారు. అప్పుడు గట్టిగా తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు మన ఆఫీసర్స్ చెప్పి అట్లా లాక్కునేది లేదు, అది మన ఆస్తి అని చెప్పి అడ్డుకున్నారు. సో క్లియర్ కట్ అప్పటి కేసీఆర్ మనస్తత్వం ఆ విధంగా ఉందని చెప్పి తెలిసి డివిజన్ ఫార్ములా కూడా సెట్ అయినప్పుడు 1,65,000 పైగా మన ఆస్తులు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు?
సో ఇది పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళా అదే మాట లేవనెత్తుతున్నాను. ఎందుకు మీరు మన సెక్రటేరియట్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసినారు? ఇది జవాబు చెప్పగలిగిన పరిస్థితి ఏ ఒక్కరు వైసీపీలో ఉందా అని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ విసరుతా ఉన్నానండి. సో లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, బొత్స వచ్చి మళ్ళా మాట్లాడిన వీడియోలన్నీ నేను చూశానండి ఇక్కడ రాకముందు. బొత్స గారు మాట్లాడితే అది అంత ఈజీగా అర్థం కాదు. అనేక వీడియోలు చూడాల్సి వచ్చింది. తత్త పప్ప పప్ప అన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే మధ్యలో తిక్క అన్నాడు, అంటే వైవి సుబ్బారెడ్డికి తిక్క అన్నట్టు అర్థమైంది, లేకపోతే అది ఆయన పర్సనల్ డెసిషన్ అన్నట్టు అర్థమైంది. సో సో ఈ విధంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, ఎందుకంటే రివర్స్ అవుతుందని అర్థమైపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఇటు తెలంగాణలో రివర్స్ అవుతా ఉంది, అక్కడ ఆంధ్రలో రివర్స్ అవుతా ఉంది. మనకు ఓట్లు వచ్చేసరికి అది పాయ, ఇది మనం చేసిన తప్పులనే బయటపడుతున్నాయని చెప్పి దాన్ని కవర్ చేసుకునే దానికి మీరు కవర్ చేయడానికి అని అంటున్నారు. అసలు ఇక్కడ ఒకటి బొత్స గారి పాయింట్ పక్కన పెట్టండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన్న కవర్ చేయాల్సిన పోనీ ఆయన కూడా కదా, ఆయనే కొడుకు చేతకంతనాన్ని ఇక్కడ బయట పెట్టేశారు కదా, మా వల్ల కాలేదని. అద్భుతమైన ప్రశ్న డేవిడ్ ఎత్తినారండి. జనరల్ గా కవర్ ఆయన చెయ్యాలి వచ్చి, లేదు మాది ఇలాగాని. అసలు కొడుకు చేతకంతనాన్ని ఇక్కడ ఆయన బయట పెట్టారు, మాకు టైం కావాలి అన్నది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళా మీడియా ముందుకు వచ్చి వారు మాట్లాడగలుగుతారు. మీరు అన్ని పాయింట్ చాలా కరెక్టే. ఏమని మాట్లాడతారు? మేము రేపు ఎలక్షన్స్ కోసం వేసుకున్న కుట్ర అని చెప్పి అయితే పాపం ఆయన నోట్తో ఆయన చెప్పలేడు. లేకపోతే నేను తిక్క స్టేట్మెంట్ ఇచ్చినానే ఆయన నోట్తో ఆయన చెప్పుకోలేడు. సో ఇరుక్కున్నామని అర్థమైపోయింది. సో దాన్ని కవర్ చేసేదానికి బొత్స గారిని పంపించినారు. బొత్స గారు ఎట్లా అంటే చాలా తెలివిగల మనిషి. ఆయన మాట్లాడాలనుకునే దగ్గర అర్థమయ్యే విధంగా మాట్లాడతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలని అనుకుంటాడు, పప్ప అని అన్నట్టు కన్ఫ్యూజ్ చేసేసి ఆయన ఏదో నాకైతే 3-4 సార్లు వీడియోలు చూస్తే కూడా నాకు అర్థం కాలే అసలు పాయింట్ ఆయన ఏం చెప్తున్నాడు. ఇంకా ఆయనకి అని అన్నాడు, లేకపోతే ఆయన పర్సనల్ కామెంట్ అన్నాడు. అదైతే నాకు అర్థమైనాయండి 2 పాయింట్స్. రైట్, యా, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం పోతుల బాలకోటే గారితో కూడా మాట్లాడదాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది. కేవలం ఇది కన్ఫ్యూజన్ యాంగిలా, లేకపోతే అయోమయానికి గురి చేసి పని చక్క పెట్టుకుంటున్నారా అంటే కూడా పూర్తిగా అది అని చెప్పలేం. ఎందుకు అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇందులో ముడిపడి ఉన్నారు కాబట్టి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ రాజకీయాలు చాలా అసలు ఒక రకంగా చెప్పాలి అంటే హాట్గా జరుగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్ చాలా గట్టి ఫైట్ చేసుకుంటున్నాయి. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు నీ తప్పు అంటే నీ తప్పు అంటూ అసెంబ్లీ వేదికగా అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేనా ఇలా చాలా వేడిగా జరుగుతున్నాయి అసెంబ్లీ సెషన్. నల్గొండ సభలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్తో ఇక్కడ రచ్చ అవుతుంది. సరే, మీరు అడగచ్చు మళ్ళీ అక్కడ స్టేట్మెంట్ చేస్తే ఇక్కడికి తెలంగాణకు లింక్ ఏమిటి, ఇదేమి లింక్ అని అనిపించినా కూడా ఇక్కడ చాలామంది అంటం ఏంటంటే త్వరలో ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, సో ఇక్కడ కూడా మళ్ళీ సెంటిమెంట్ రాజేసి రాజగురు కేసీఆర్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా అనేది ఇంకొక చర్చ. ఎందుకు అనంటే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించి డ్యాంపై పోలీసులు రావడం, 13 గేట్లకి సంబంధించిన వివాదం ఇవన్నీ చూశారు కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా ఒక చర్చ. 2 కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నప్పుడు ప్రజలందరినీ అయోమయంలో పడేసి ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు వివిధ వర్గాల నుంచి విమర్శలు అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అసలు ప్రకంపనలే వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి దిద్దుబాటు చర్య లేకపోతే మరింకొక కొత్త కన్ఫ్యూజనా తెలియదు కానీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సీన్లోకి వచ్చారు. ఆయన ఏకంగా అసలు వైవి సుబ్బారెడ్డి గారు అన్నదే అలా అనలేదు, మీడియా అందరూ వక్రీకరించేశారు. అసలు మా విధానం 3 రాజధానులే, మేము కట్టుబడి ఉన్నాం, అయినా ఎక్కడ కుదురుతుంది, 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకుంటారా ఎవరైనా, అది మా ప్రభుత్వ విధానం కాదు అంటూ మళ్ళీ కొత్తగా బొత్స సత్యనారాయణ గారు వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ని ఖండించేసి ఇది మా విధానం కాదని మళ్ళీ వీళ్ళు చెప్పేశారు.